శ్రమల కొలిమే ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థన అంశం వచ్చేసి పక్షపాతం. దేవుడు మనకి పక్షపాతి కాదు, ఎప్పటికీ పక్షపాతి కాదు దేవుడు. దేవుడు పక్షపాతి అయితే ధనవంతుడు లాజర్ స్టోరీలో లాజర్ని అబ్రహాము కుడిపార్శ్వమున ఎందుకు కూర్చోబెట్టాడు కదా. ఆ ధనవంతుడు డబ్బులున్నవాడు అనేసి పక్షపాతం చూపించి ధనవంతుడిని దగ్గర కూర్చోబెట్టుకోలేదు కదా లాజర్ని. మనం ఎలాంటి వారమైనా ఎలా ఉన్నా కానీ దేవుడు మనల్ని పక్షపాతం లేకుండా చూస్తాడు. మనకి ఈవి ఇవ్వాలన్నా కూడా ఆయన పక్షపాతం లేకుండా ఇస్తాడు. దాని గురించి ప్రార్థన చేసుకుందామా. కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియపరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి అని వేణువులతో కొన్ని అర్చుండగా నాకు సహాయం చేయని తండ్రి, నన్ను ఆదరించని తండ్రి, అక్కని చేసుకుని తండ్రి. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండగా దాన్ని సజావుగా జరిగేలాగా చూడండి తండ్రి. మా ఎడలో ఎప్పుడూ పక్షపాతం చూపించనని చెప్పారు తండ్రి. మీరు తండ్రి సహాయం చేయండి తండ్రి. మాకు మీ పక్షపాతం లేకుండా మిమ్మల్ని ఆనుకొని బతికే బిడ్డలాగా చూడమని మాకు సహాయం చేయమని యేసే కృపానామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.